13 లక్షల మంది పోటీ పడ్డారు. కానీ గెలుపు సరైన దిశలోనే ఉంది. ఇది ముగింపు కాదు. మీ అసలైన విజయం ఇప్పుడే మొదలవుతుంది. సరైన ప్లాన్ ఉంటే ఏ లక్ష్యమైనా మీ సొంతం. పూర్తి విశ్లేషణ కోసం ఈ వీడియోను ఇప్పుడే చూడండి. జేఈ మెయిన్స్ స్కోర్ కార్డ్ వచ్చిన తర్వాత మీ స్కోర్ కార్డ్ ఒక్కటే చూసుకొని సైలెంట్గా మన పని అయిపోయింది అనుకుంటే కాదు. కొంత బయట ఏం జరుగుతుంది, మార్కెట్లో జరిగేటువంటి బియాండ్ స్కోర్ కార్డ్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో, సో వీటన్నిటిని కూడా మనం పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. పర్టికులర్గా తల్లిదండ్రుల యొక్క పర్స్పెక్టివ్లో నిన్న వచ్చినటువంటి రిజల్ట్స్ మరియు దాని తదనంతరమైనటువంటి అనేక రకాలైనటువంటి ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో ఈ వీడియోలో మనం డీటెయిల్గా చూద్దాం. సో జేఈ మెయిన్స్ రిజల్ట్ అనాలిసిస్ బియాండ్ ద స్కోర్ కార్డ్. సో డేటా ఏం జరిగింది, డయాగ్నోసిస్ ఏంటి, నెక్స్ట్ మీకు ఫర్దర్గా తీసుకోవాల్సినటువంటి స్టెప్స్ ఏంటి. సో మొత్తం మీద 13,55,300 మంది టోటల్ రిజిస్ట్రేషన్స్ అయితే 96% అటెండెన్స్ వచ్చిందండి. అప్రాక్సిమేట్గా 13 లక్షల మంది అపేర్ అయ్యారు. సో 326 సిటీసు, 658 సెంటర్సు, హిస్టారిక్ వాల్యూమ్ ఆఫ్ పార్టిసిపేషన్ ఫర్ ది ఫస్ట్ సిప్. సూపర్గా స్ట్రెంత్ అయితే రావడం జరిగింది. సో 311 సిటీ కోఆర్డినేటర్సు, 726 అబ్జర్వర్సు, 311 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 5G జామర్స్ ఇంప్లిమెంట్ చేశారు. ఏపీసీ వీడియో అనలిటిక్స్ కూడా దీంట్లో ఇంటిగ్రేషన్ చేశారు. సో 215 గవర్నమెంట్ ఏజెన్సీ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక కోఆర్డినేషన్ లెవెల్లో దీన్ని అయితే చేయడం జరిగింది. సో ఎక్కడా కూడా లీకేజ్ అనేటువంటి వార్త లేదు, మాస్ కాపింగ్ జరిగినట్టు కూడా ఎక్కడా రిపోర్టింగ్ అనేది జరగలేదు. సో ప్రపంచవ్యాప్తంగా మన జేఈకి ఉన్నటువంటి క్రేజ్ అయితే మరొకసారి బయటపడింది. ప్రపంచంలో అన్ని దేశాల్లో ఏదైతే ఉన్నాయో, వాషింగ్టన్, మునిష్, కౌలాలంపూర్, లాగోస్, నైజీరియా, షార్జా, అబుదాబి, మస్కట్, కువైట్ సిటీ, ఇటువంటి అన్ని 15 ఇంటర్నేషనల్ సెంటర్స్లో కూడా 13 లాంగ్వేజెస్లో 15 ఇంటర్నేషనల్ సెంటర్స్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో ఓబీసీ ఎన్సీఎల్ ఒకసారి కాంపిటీషన్ తీసుకున్నప్పుడు మోర్ దాన్ 5 lakhs ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు అయితే రాశారు. సో జనరల్ కేటగిరీ వచ్చేసి 4.5 lakhs రాశారు. ఈడబ్ల్యూఎస్ 1.5 lakhs బాగా పెరిగారండి ఈ స్ట్రెంత్. ఎస్సీ పిల్లలు కూడా ఒక రకంగా పెరిగినట్టే. సో 1.3 lakhs. ఎస్టీ విషయంలో మాత్రం స్టీప్ ఇంక్రీజ్ అయితే కనిపిస్తుంది. సో అంటే 1:, ఫేవరబుల్ అనమాట. ఇది యాక్చువల్గా 45,000 మంది రాశారు. 1:3 మాత్రమే వీళ్ళకి కాంపిటీషన్ ఉందన్నమాట. జనరల్గా మనకి జేఈలో కాంపిటీషన్ లెవెల్ ఎట్లా ఉంటుంది, 1:100 ఉంటుంది. బట్ ఎస్టీ విద్యార్థులు ఎవరైతే రాసుకుంటారో వాళ్ళు తక్కువ మంది ఉండటం వల్ల కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంది. సో ఒకసారి జెండర్ డైనమిక్స్ కానీ తీసుకున్నప్పుడు 67% మేల్స్, అంటే 8,85,000 మంది అబ్బాయిలు, అదేవిధంగా 33% మంది మాత్రమే అమ్మాయిలు ఉన్నారు. అందుకోసంగా వీళ్ళకి అడిషనల్గా గవర్నమెంట్ మరో 20% అడిషనల్ కోటా కూడా ఉంది. కాబట్టి ఆడపిల్లలు జేఈ మెయిన్స్ కొట్టడం అనేది చాలా ఈజీ. మీరు అందరూ ఎంబీబీఎస్కి పోకుండా కొంతమంది ఇటు కూడా వస్తే మంచిది. సో కాకపోతే పెర్ఫార్మెన్స్ గ్యాప్లో తీసుకున్నప్పుడు టాప్ 100% ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా అబ్బాయిలే సాధించారండి. అమ్మాయిల్లో తీసుకున్నప్పుడు 99.99 అనేది ఫిమేల్లో హై స్కోర్గా ఉంది. 100% క్లబ్లో 12 మంది పర్ఫెక్ట్ స్కోర్స్ అయితే రావడం జరిగింది. ఏ కోచింగ్ సెంటర్ సంబంధించిన వాళ్ళు అనేది. కోచింగ్ సెంటర్లో ఇప్పుడు ఏంటంటే ఈ పిల్లలందరినీ కొనుగోలు చేసి మా దగ్గర చదివిండ్రు అని చెప్పేసి చెప్పుకునే ప్రయత్నంలో ప్రజెంట్ బిజీగా ఉన్నారు. సో ఎవరెవరిని క్లైమ్ చేసుకుంటారనేది వార్ ఆఫ్ ఓనర్షిప్ అనేది నడుస్తుంది. ద ఇన్స్టిట్యూట్స్ క్లైమ్ దట్ ద సేమ్ ర్యాంకర్ సైమల్టేనియస్లీ వయా టెస్ట్ సిరీస్ ఎన్రోల్మెంట్స్. ఆ టెస్ట్ సిరీస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మా స్టూడెంటే, మా ద్వారా ర్యాంక్ వచ్చిందని ఎవరికి వాళ్ళు క్లైమ్ చేసుకుంటూ ఉంటారనమాట. నారాయణ, అల్లెన్, శ్రీ చైతన్య, బన్సల్, అదేవిధంగా ఇటువంటి రకరకాల కోటాకు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్స్ కూడా. ఇట్ డజంట్ మీన్ దట్ ఇన్స్టిట్యూట్ ఈజ్ గ్రేట్. ద స్టూడెంట్ ఎక్కడైతే క్యాపబిలిటీ ఉంటుందో వాడికి ఐక్యూ లెవెల్స్ ఉంటాయో వాడి వరకు తెచ్చుకుంటారండి. సో ఈ ఇన్స్టిట్యూట్స్ అనేది ఒక హెల్పింగ్ సెంటర్ మాత్రమే. ఓన్లీ 20% మాత్రమే ఇన్స్టిట్యూట్ యొక్క కెపాసిటీ ఆధారపడి ఉంటుంది. మిగిలిన 80% మొత్తం స్టూడెంట్ యొక్క ఐక్యూ లెవెల్ మీదే ఈ జేఈ అనేది ఆధారపడి ఉంటుంది. సో ఈ బాగా చదివేటువంటి స్టూడెంట్స్ ఏ ఇన్స్టిట్యూట్లో ఉన్నా అక్కడ మంచి ఫ్యాకల్టీని మంచి బ్యాచ్కి పెడతారు. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు N120 అని చెప్పేసి చైతన్యలో టాపర్స్ ఏదైతే బ్యాచ్ ఉంటారో వీళ్ళందరినీ ఒక దగ్గర పెట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ది బెస్ట్ ఫ్యాకల్టీ చెప్పిస్తారు. కాబట్టి ఇన్స్టిట్యూట్ అనేది మ్యాటర్ కాదు. సో ఈ కొనుగోలు పర్వం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఏ స్టూడెంట్ ఎక్కడున్నాడు అనే విషయం మీద ఈ కొనుగోళ్ళు అనేవి ఇప్పుడు నడుస్తూ ఉంటాయి. ఎన్నేళ్ళ నుంచో ఉన్నదే. సో ఇక్కడ మనకు సౌత్ ఇండియాలో అప్రోచ్, ఇక్కడ మరి ఒక డివిజన్ అయితే కనిపిస్తుంది. సౌత్ ఇండియన్ అప్రోచ్ వర్సెస్ నార్త్ ఇండియన్ అప్రోచ్. సో మన దగ్గర ఏంటంటే మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, పీవైక్యూస్ మనం ఎప్పుడు రాటన్ మాల్ లాగా కొట్టేసి డగడగా స్టాండర్డ్ ప్యాటర్న్స్ అన్నింటిని కూడా బాగా ప్రెషర్ పెట్టి నేర్పించేస్తాం. ఈసారి క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా ట్రిక్కీగా వచ్చినాయి.
లేదా లెంతీగా వచ్చినాయి, అన్నీ ఎన్సీఆర్టీ బేస్ మీదో లేకపోతే ఫార్ములా బేస్ మీద రాకుండా కొంత ట్రిక్కీ అనేది వచ్చేసింది. దానివల్ల నార్త్ ఇండియన్స్ అనేది ఏదైతే వాళ్ళు సిబిఎస్ఈ మీద చదువుతారు, తర్వాత కాన్సెప్చువల్ సెల్ఫ్ స్టడీ ఉంటుంది, మనలాగా ఒక కన్సాలిడేటెడ్ కోచింగ్ సెంటర్లో పెట్టి రాటన్ చేసే అదే ఏదైతే రుబ్బే పని చేయరు కాబట్టి కొంతవరకు ఈసారి నార్త్ ఇండియన్కి అడ్వాంటేజ్ అయింది. అందువల్ల మీకు టాప్ 50,000 ర్యాంక్స్లో కూడా మనవాళ్ళ సంఖ్య జనరల్గా తగ్గిందని చెప్పాలి కంపారిటివ్లీ గత సంవత్సరంతో పోల్చుకున్నప్పుడు. వెన్ ద పేపర్ బికమ్స్ ట్రిక్కీ ద కాన్సెప్చువల్ ఆర్ రోట్ లెర్నింగ్ అంటే ఎవరైతే రొడ్డకోటెడ్ కొడతారో వాళ్ళైతే మోడల్ అనేది ఫెయిల్ అయిపోతుంది. ఒక రకంగా సౌత్ ఇండియా ఈ సంవత్సరం ఆ రకంగా కొంత దెబ్బైందని చెప్పాలి కంపారిటివ్ విత్ నార్త్ ఇండియా. సో సిమిలర్ టు ద రీసెంట్ నీట్ అనాలిసిస్, ట్రిక్కీ పేపర్స్ కాజ్ రీజనల్ డిప్స్ ఇన్ సౌత్ ఇండియా. మనం ఏంటంటే రొడ్డకోటెడ్ చదివేది ఆపకపోతే నార్త్ ఇండియన్స్ చేతిలో దొరికిపోతాం, వాళ్ళకి ఎక్కువ ర్యాంక్స్ పోయేటువంటి అవకాశం ఉంది. వల్నరబిలిటీ ఏంటంటే స్టూడెంట్ ట్రైన్ ఫర్ స్టాండర్డ్ ట్రాక్స్ స్ట్రగుల్ విత్ కర్వ్ బాల్స్. ఎక్కడైతే మార్క్ క్వశ్చన్ అడాప్టబిలిటీ ఇస్తారో అది మన వాళ్ళు చేయలేకపోతున్నారు. కాన్సెప్చువల్ లెర్నర్స్ అడాప్ట్ బెటర్ టు అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ టైప్స్. ఈ క్వశ్చన్స్కి నార్త్ ఇండియన్ సిబిఎస్ఈ బోర్డులో చదివినటువంటి పిల్లలు ఈజీగా అడాప్ట్ చేసుకోగలుగుతున్నారు. సో ర్యాంక్ డెన్సిటీ చూసుకున్నప్పుడు స్టాండర్డ్ పేపర్ వచ్చినప్పుడేమో సౌత్ ఇండియన్స్ యొక్క ర్యాంక్ డెన్సిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ట్రిక్కీ పేపర్ వస్తే మాత్రం సౌత్ ఇండియన్ డెన్సిటీ ఏదైతే ఉందో ర్యాంక్ డెన్సిటీ తగ్గిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఒక అబ్జర్వేషన్గా ఉంది. సో ఏదైతే రిజల్ట్స్ వచ్చినాయో ఈ యొక్క చెక్ పాయింట్ మాత్రం ఏంటి, డెస్టినేషన్ కాదు. సో పాత్ ఏ అడ్వాన్స్డ్ ఉంది, సో పాత్ బి వచ్చేసి ఆల్టర్నేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అదేవిధంగా జేఈ మెయిన్ సెకండ్ స్పెల్ ఉంది, వీటికి రెడీ అవ్వండి. ద కంప్లజెన్సీ ట్రాప్. మెయిన్స్లో 100 ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి. ఎవరైతే మెయిన్స్లో 100% వచ్చారో వీళ్ళందరూ కూడా అడ్వాన్స్లో వీళ్ళు అదే ర్యాంక్స్ సంపాదిస్తారు, అదే లెవెల్ అయినటువంటి పెర్ఫార్మెన్స్ ఇస్తారనేటువంటిది ఏం లేదు. హిస్టారికల్ డేటా ఏం చెప్తుందంటే 400 నుంచి 500 మెయిన్స్లో వచ్చినటువంటి వాళ్ళు కూడా టాప్ 1000లో అడ్వాన్స్లో ఉండట్లేదు. ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి చారిత్రక సత్యం. సో ఓవర్ కాన్ఫిడెన్స్, ల్యాక్ ఆఫ్ కాన్సెప్చువల్ డెప్త్ అనేది దీనికి కారణమవుతుంది. సో ద డిఫరెన్స్ బాల్ గేమ్. జేఈ మెయిన్స్ వచ్చేసి స్పీడు, యాక్యురసీ, స్టాండర్డ్ ప్యాటర్న్స్ మీద ఆధారపడి జేఈ ఎగ్జామ్స్ ఉంటుంది. వేరే జేఈ అడ్వాన్స్డ్కి వచ్చేసి డెప్త్, కాన్సెప్చువల్ అప్లికేషన్ మరియు న్యూ ప్యాటర్న్స్ మీద ఉంటుంది. కాబట్టి ఇది ఒక ప్రపంచం, ఇది ఒక నార్త్ సౌత్ పోల్ లాగా ఇది ఒక డిఫరెంట్ మెథడాలజీ ఉంటుంది. కాబట్టి సో మీరు ఎవరైతే మార్క్ టెస్ట్లో 135, 130, 140 మధ్యలో కానీ ఎవరైతే వస్తుంటారో సో మీకు జేఈలో ఒక రీజనబుల్లీ గుడ్ స్కోర్ వచ్చినప్పుడు కూడా మీరు మెయిన్స్ మీద అడ్వాన్స్ మీద ఫోకస్ పెట్టండి. సో వచ్చినటువంటి మెయిన్ స్కోర్ కార్డ్ని ఎక్కువగా ఫోకస్ చేయొద్దు. సో మీకు మార్క్ టెస్ట్లో కానీ బాగా వస్తున్నట్లయితే మీరు అడ్వాన్స్లో మళ్ళీ కొట్టేటువంటి అవకాశం ఉంది. సో మీరు ఇప్పుడు ఫుల్ పర్సంటైల్ రాలేదని చెప్పేసి మీరు అనుకున్నటువంటి పర్సంటైల్ జేఈలు మెయిన్స్లో రావాలని కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఈ రెండు డిఫరెంట్ బాల్ గేమ్స్ కాబట్టి ఒకవేళ దీంట్లో మార్క్స్ మీకు కొంచెం అటు ఇటు వచ్చినా కానీ జేఈ అడ్వాన్స్లో మీరు రాణించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఫేసింగ్ ద హార్డ్ ట్రూత్, 95% ఆఫ్ ది స్టూడెంట్స్ డోంట్ గెట్ ద టాప్ టైర్ పర్సంటైల్. సో ఇఫ్ మార్క్ స్కోర్స్ వర్ కన్సిస్టెంట్లీ లో, సో ఆల్రెడీ మనకు మార్క్ టెస్ట్లో కూడా 60-80 మార్కులు వస్తున్నాయి. సో ఇప్పుడు కూడా మనకు అదే రేంజ్లో వచ్చింది. ఇక ఈ పంచాయతీ వదిలిపెట్టేసి జేఈ మైన్స్ పంచాయతీ వదిలిపెట్టేసి ఇంకా ఆల్టర్నేటివ్గా ప్రైవేట్ యూనివర్సిటీ ఎగ్జామ్సో లేకపోతే ఇక ఎంసెట్ మీదో కామెడీకే మీదో దృష్టి పెట్టండి. అదేవిధంగా ఇంటర్మీడియట్ స్కోర్ తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి తప్ప ఈ జేఈ గురించి ఇంకా తాపత్రయపడాల్సిన అవసరం లేదు. సో మార్క్ టెస్ట్లో మరియు జేఈ మెయిన్స్లో సేమ్ స్కోర్ వచ్చినటువంటి పిల్లలు మార్క్ టెస్ట్లో ఇప్పుడు మీకు అక్కడ కూడా 99% అబోవ్ లేకపోతే మీకు మంచి మార్క్స్ వస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారు 130, 140 మెయిన్స్లో కూడా, కానీ సడన్గా ఇక్కడ డ్రాప్ అయిపోయి తక్కువ ఉంటే మాత్రం వాళ్ళు దే కెన్ ట్రై ఫర్ సెకండ్ సెషన్. సో ఇంకా ఏమేమి మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయంటే మనం చెప్తూ ఉంటాం బిట్సాట్, కామెడీకి, టీఎస్ ఎంసెట్, ఏపీ ఎంసెట్, విట్, ఎస్ఆర్ఎం, అమృత, మణిపాలు, అదేవిధంగా గవర్నమెంట్ ఎగ్జామ్స్ తీసుకున్నప్పుడు ఐఎస్ఐ, సిఎంఐ, అదేవిధంగా మీకు నెక్స్ట్ ఐఐటి, ఇటువంటి ఎగ్జామ్స్ ఎన్నో కూడా ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించి 89 ఎప్పటికప్పుడు మీకు అలర్ట్స్ ఇస్తూ ఉంటుంది. దాని ప్రకారంగా మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఓపిక లేనటువంటి పేరెంట్స్ మా దగ్గర దాకా వస్తే మొత్తం కూడా మేము మీకు స్పూన్ ఫీడింగ్ లాగా నీట్గా చేసి పెట్టేస్తాం. ఏ ఎగ్జామ్స్ ఎవరు ఎప్పుడు ఎందుకు రాయాలనేది మేము క్లియర్గా డిఫైన్ చేసి మీకు వచ్చినటువంటి పర్సంటైల్ని బట్టి ఎక్కడా బయాస్ లేనటువంటి ఒక మీరు నిర్ణయం తీసుకునే రకంగా మేము ఆ డేటా అనేది ఇచ్చి మీకు హెల్ప్ చేస్తాం అనమాట. సో గాడ్ హెల్ప్స్ దోస్ హూ లెర్న్స్ ఫ్రమ్ దేర్ ఎర్రర్స్. ఏదైతే మీరు చేసినటువంటి తప్పుల నుంచి మీరు గుణపాఠాలు నేర్చుకొని ఎవరైతే ముందుకు వెళ్తారో వాటిని రిపీట్ చేయకుండా ఉంటారో వాళ్ళు నెక్స్ట్ విజేతలుగా నిలిచేటువంటి అవకాశం ఉంది. సో ఇంటర్మీడియట్ బోర్డ్స్ని అయితే నెగ్లెక్ట్ చేయొద్దండి. చాలామంది ఇక్కడ 60% వచ్చినా 70% వచ్చినా ఇంకా దాన్నే పట్టుకొని ఊగులాడేసి ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ పోగొట్టుకుంటూ ఉంటారు. సో అవకాశం లేదు, ప్రాబిలిటీ తక్కువ ఉంది. మనకి జేఈ మెయిన్స్లో కూడా అదే స్కోర్ వచ్చింది, అదేవిధంగా మనకు మార్క్ టెస్ట్లో కూడా అదే స్కోర్ వచ్చింది. ఇక ఈ పంచాయతీని ఈ మాటను అనుకోకుండా హ్యాపీగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి.
దాని తర్వాత వచ్చేటువంటి అదర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో మీ క్యాలిబర్కి తగ్గట్టు ప్రిపేర్ అవ్వండి తప్ప ఇక్కడ మీరు జేఈ మెయిన్స్ పోయింది కదని చెప్పేసి మళ్ళీ సిఎంఐ ఒక 60% ఉందండి మీకు ఐఎస్ఐ సిఎంఐ ఐఐటి నెక్స్ట్ వీటితో ఏం పని? మనకు వచ్చేటువంటి ఎగ్జామ్స్ ఏంది? ఎంసెట్ కామెడీకే, లేదంటే విట్టు ఎస్ఆర్ఎం అమృత మణిపాల్ లాంటివి రాసుకోవడం మేలు. సో మీకు వచ్చే పర్సంటేజ్ని బట్టి ఏ ఎగ్జామ్ రాయాలనేది డిసైడ్ చేయండి. బట్ అందరూ కూడా ఇంటర్మీడియట్ బోర్డ్ మార్క్స్ మంచిగా తెచ్చుకునేదానికి ప్రయత్నం అయితే చేయండి. సో ఇంకొక దీంట్లో ట్రాప్ ఉంది, డ్రాప్ ఇయర్ ట్రాప్. దీని గురించి నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఏ కోచింగ్ సెంటర్ వాడు చెప్పినా, ఏ ప్రిన్సిపాల్ చెప్పినా మీకే అనిపించినా ఈ రాత్రుళ్ళు చేతిలో చెప్పుకొని లాంగ్ టర్మ్ పోతాం అనేటువంటి ప్రామిస్లు అయితే చేసుకోవద్దు. ఇది ఒక అట్టర్ ఫ్లాప్ స్ట్రాటజీ, ఇది వర్కౌట్ కాదు. మీరు ఎంత పెద్ద కోచింగ్ సెంటర్, చాలామంది పేరెంట్స్ చెప్తారు, సార్ మా వాడికి ఫిడ్జీలో ఏదో ఇష్యూ అయింది సార్, అందువల్ల మా వాడు కొట్టలేకపోయాడు, నెక్స్ట్ టైం నేను అల్లెన్లోనో బన్సెల్లోనో శ్రీ చైతన్య నారాయణలో చేర్పిస్తారు, మా వాడు 100%. మీరు ఇన్స్టిట్యూట్ అనేది ఓన్లీ 20% అండి, 80% మీ వాడి చేతిలోనే. కాబట్టి ఆ స్ట్రాటజీ వర్కౌట్ కాదు, ఎవరు లాంగ్ టర్మ్కి వెళ్ళొద్దు. సో పర్స్పెక్టివ్ ఆన్ ఫెయిల్యూర్, యూ ఫెయిల్డ్ ఆన్ ది ఎగ్జామ్, యు ఆర్ నాట్ ఏ ఫెయిల్యూర్ ఇన్ లైఫ్. ఎగ్జామ్లో ఫెయిల్ అయినంత మాత్రాన లైఫ్లో ఫెయిల్ అయినట్టు కాదు. సో లైఫ్ అనేది ఎప్పుడు మనకు అనేక అవకాశాలు ఇస్తూ ఉంటుందండి. సక్సెస్ కమ్స్ ఫ్రమ్ అనలైజింగ్ వై ద ఫెయిల్యూర్ హ్యాపెండ్. తప్పు ఎక్కడ జరిగిందో ఎవరైతే తెలుసుకొని ఆ తప్పుల నుంచి వాళ్ళ గుణపాఠాలు నేర్చుకుంటారో వాళ్ళు మాత్రమే విజేతలు అవుతారు తప్ప ఇంకొకరు అవకాశం లేదు. సో మొత్తం మీద ఏంటి అంటే ఇంత పెద్ద ఎగ్జామ్ అండి, కేవలం 1% మాత్రమే మనకి సక్సెస్ ఉన్నటువంటి ఎగ్జామ్ కాబట్టి ఇది హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్, రాలేదని చింతపడద్దు. సో ర్యాంక్స్ అనేవి విద్యార్థులు కష్టపడితే వచ్చినాయి, కాలేజీ వాళ్ళు హెల్పింగ్ హ్యాండ్, దట్టు 20% మాత్రమే. కాబట్టి నెంబర్ వన్ అని ఎవరైతే యాడ్స్ చేస్తుంటారో వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో అది ఒక మార్కెటింగ్ జిమ్మిక్ స్ట్రాటజీ. సో స్ట్రాటజీ ఏంటంటే అడాప్టబిలిటీ విన్స్ అండి. కాన్సెప్చువల్ లెర్నింగ్ మీద మీరు దృష్టి పెట్టండి. క్వశ్చన్ ఏ రకంగా వచ్చినా మీరు ఆన్సర్ చేయగలరు. ఏదైతే బట్టి కట్టే విధానం ఉందో, సో ఇది సౌత్ ఇండియా మొత్తానికి కూడా చెడు చేసేటువంటి అంశం కాబట్టి ఆ యొక్క బైహార్డింగ్ విధానం అయితే తక్షణం అందరూ కూడా విడిచిపెట్టండి. సో మీరు అనాలిసిస్ చేసుకోండి. సో ఏదైతే తప్పుల్లో నుంచి అడాప్షన్ తీసుకోండి, ఒక అడుగు ముందుకేయండి. సో హై స్కోరర్స్ ఎవరైతే ఉన్నారో ప్రశాంతంగా ఉండండి, అడ్వాన్స్ మీద మీరు ఫోకస్ పెట్టండి. సో ఎవరైతే తక్కువ మార్కులు వచ్చినాయో జరిగినటువంటి ప్రమాదాన్ని మీరు యాజ్ ఇట్ ఈజ్గా యాక్సెప్ట్ చేయండి. ఆల్టర్నేటివ్గా ఏమున్నాయనేది చూసుకోండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మీద దృష్టి పెట్టండి. సో అందరికి కూడా ఒకటే మాట, మీ తప్పులను తెలుసుకోండి, వాటిని రిపీట్ చేయొద్దు. సో ఇదండి మీ జేఈ సెషన్ 1కి సంబంధించి రిజల్ట్స్ వచ్చిన తర్వాత పేరెంట్స్, తర్వాత ఎవరైతే నైరాశ్యంలో ఉన్నారో అటువంటి విద్యార్థులు కానీ, లేకపోతే గొప్పగా విజయం సాధించినటువంటి విద్యార్థులందరూ కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తూ, రిమైనింగ్ వాళ్ళకి కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఎడ్యునైన్ మీకు ఎప్పటికప్పుడు అలర్ట్స్ చేసే విధంగా మీకు అనేక రకాలైనటువంటి వీడియో సిరీస్ ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ బంధుమిత్రులకి, ఫ్రెండ్స్ గ్రూపుల్లో కూడా షేర్ చేయండి. బెల్ బటన్ నొక్కితే ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ మీకు కళ్ళకు కట్టినట్టుగా ఒక స్టన్నింగ్ పీపీటీసీ ప్రజెంటేషన్తో ఎప్పటికప్పుడు నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను. కాబట్టి సో మీరు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.